పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నేపల్లి మండలం రెబ్బెన గ్రామానికి చెందిన దళిత గిరిజన రైతులు భారీగా తరలివచ్చి నిరసన తెలిపారు. రెబ్బెన పుప్పలవాణిపేట శివార్లోని పోడు భూముల్లో గత 20 సంవత్సరాలుగా సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇవ్వకపోవడం అన్యాయమని భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొయ్యల ఏమాజీ అన్నారు. దళిత గిరిజన రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. గతేడాది జాయింట్ సర్వే నిర్వహించి భూములకు పట్టాలు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినప్పటికీ ఇంతవరకు దిక్కులేదన్నారు. కేసీఆర్ కు దళిత గిరిజనుల పట్ల చిత్తశుద్ది ఉంటే పూడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. రైతులు ఈరోజు ధర్నా చేయడం జరిగింది. వారు నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి దళితులు గిరిజనులు గత 20 సంవత్సరాల క్రితం పుప్పానివానిపేట రెబ్బెన గ్రామ శివార్లలో పోడు భూముల్ని కొట్టుకొని సాగు చేసుకుంటూ ఉన్నారు. గత అనేక సంవత్సరాలుగా రెవెన్యూ అధికారులకు ఫారెస్ట్ అధికారులకు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. మాకు పట్టాలు ఇవ్వాలి, మాకు హక్కులు కల్పించాలని చెప్పేసి ఎన్నిసార్లు దరఖాస్తులు ఇచ్చినా కూడా రెవెన్యూ అధికారులు కానీ అధికారి పట్టించుకున్నటువంటి పాపన పోవట్లేదు. రెబ్బెన గ్రామానికి చెందిన దళిత గిరిజన రైతులు ఈరోజు ధర్నా చేయడం జరిగింది. వారు నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి దళితులు గిరిజనులు గత 20 సంవత్సరాల క్రితం పుప్పానివానిపేట రెబ్బెన గ్రామ శివార్లలో పోడు భూముల్ని కొట్టుకొని సాగు చేసుకుంటూ ఉన్నారు. గత అనేక సంవత్సరాలుగా రెవెన్యూ